హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గార్డెన్ విత్ నేచర్. మొన్న వచ్చిన గాలివానకి ఈ కుండీ అనేది పడిపోయిందండి. దీన్ని గోడ మీద పెడతాను గేట్ దగ్గర. సో చాలా పెద్ద గాలివాన వచ్చింది. దానివల్ల పక్కనున్న మునగ చెట్టు కూడా పడిపోయిందండి వేళ్లతో సహా. సో దాంతోపాటు ఈ కుండీ కూడా పడిపోయింది. సో ఇప్పుడు దీన్ని రీపాట్ చేస్తున్నాను. ఇంతకుముందు దీంట్లో ఏంటంటే పిటూనియా పెట్టానండి. సో దాని వేర్లు ఇంకా ఉన్నాయి. సో అవి తీసేసాను. సో ఇప్పుడు నేను తీసుకుంటుంది 10 ఇంచ్ పాట్ అండి. దీంట్లో ఆల్రెడీ నేను కిచెన్ వేస్ట్ అన్నీ పెట్టి సాయిల్ వేసి ఉంచానండి. సో దాన్నే మళ్ళీ తీసేసి కొంచెం మట్టిని గుల్లగా చేసి మళ్ళీ దాంట్లోనే వేసేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా మనము ఏదైనా కుండీలో మొక్క పెట్టాలి, ఆ కుండీలో ఆల్రెడీ సాయిల్ ఉంది అంటే ఆ సాయిల్ని ఫస్ట్ లూజ్ చేసుకోవాలండి. అప్పుడే వేర్లు లోపలికి ఈజీగా వెళ్ళిపోతాయి. లేదు అలాగే ఉంచేసి పెట్టామంటే ఆ వేర్లు అనేవి లోపలికి వెళ్ళకుండా ఆ మొక్క చనిపోయే అవకాశం ఉంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టిని మనము కొంచెం గుల్లగా చేసుకోవాలి. సో దీంట్లో ఆల్రెడీ కిచెన్ వేస్ట్ అంతా ఉంది కాబట్టి నేను ఎక్స్ట్రాగా మెన్యూస్ ఏమీ యాడ్ చేయట్లేదండి. దీంట్లో చిన్న చిన్న వానపాములు కూడా వచ్చేసాయి. సో ఇక్కడ మీకు వానపాములు చూపిస్తున్నానండి. మరి కెమెరాకి కనిపిస్తున్నాయో లేవో తెలియదు. చాలానే ఉన్నాయి వానపాములు, చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మట్టిని సగం వరకు నింపుకోవాలండి. మొక్కని మనం రీపాట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ వేళ్ళని చాలా జాగ్రత్తగా తీయాలండి. ఆ రూట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా చూడాలి. కింద నుంచి మనం తీయాలన్నమాట. లేదు మనం పైనుంచే మొక్కని పట్టుకొని ఇలా లాగామంటే వేర్లు మొత్తము కదిలిపోతాయండి, చిందరవందర అయిపోతాయి. సో అలా చేస్తే ఏంటంటే మళ్ళీ నాటుకోవడానికి చాలా కష్టమైంది. సో అలా కాకుండా చాలా జాగ్రత్తగా కింద నుంచి మట్టితో సహా తీయాలండి, రూట్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా. అలా తీసిన తర్వాత నేను వేరే పాట్లో పెట్టేశాను. ఆ పాట్లో ఇప్పుడు మట్టిని సరి చూసుకోవాలండి, ఎంత హైట్ ఉంది ఏంటి, ఇంకా కొంచెం తీయాలా అని. సో ఇదేంటంటే అండి, మొక్క కింద పడేటప్పుడు ఆ చిన్న స్టెమ్ అనేది కొంచెం ఇరిగిపోయిందండి. ఇరిగిపోయి దానికే వేలాడుతుంది. అంటే మొత్తానికే ఇరిగిపోలేదు, ఇంకా కొంచెం ఉంది. సో దాన్ని నేను కట్ చేసేసి తీసేసానండి. ఆ చిన్నదాన్ని నేను వేరే పాట్లో, చిన్న పాట్లో పెట్టాను. దాన్ని కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే మనం హైట్ చూసుకోవాలండి, ఎంతవరకు ఉంచాలి సాయిల్ అనేది, హైట్ సరిపోయిందా లేదా అనేది. ఆ వేర్లు కూడా లోపలికి వెళ్ళిపోయేలా చూసుకోవాలండి, మరి పైన కుండి పైనకి వచ్చేలా కాకుండా. అలా చూసుకున్న తర్వాత మొత్తంని మట్టితో నింపేసి సరి చేయాలండి. మట్టిని మొత్తం ఒకసారి మంచిగా ఒత్తేసేయాలి. ఒత్తేసి కొంచెం కదిపితే ఏంటంటే కొంచెం ఏమైనా ఎయిర్ గ్యాప్స్ లాంటివి ఉంటే మొత్తము సర్దుకుంటాయి అన్నమాట. ఇప్పుడు దీనికి కొన్ని నీళ్లు పోసి 1 వీక్ వరకు నీడలో ఉంచేసేయాలండి. అంతే, సింపుల్. ఆ విరిగిపోయిన స్టెమ్ని ఒక బిర్యానీ బాక్స్లో పెట్టానండి. ఇది నాటుకుందా లేదా అనేది మళ్ళీ మీకు వేరే వీడియోలో అప్డేట్ ఇస్తాను.